బూందీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఒక్కసారి చేసి చూడండి. నెల రోజులకు పైగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి అరకప్పు బియ్యపిండిని తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు శనగపిండికి అరకప్పు వరకు బియ్యపిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే సరిపడినంత ఉప్పును వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోసపిండిలాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసి మిక్స్ చేసుకుంటే ఉండలుగా ఫామ్ అవుతుందండి. సో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ దోసపిండిలాగా కలుపుకోవాలి. ఓన్లీ శనగపిండి వేసి బూందీ కాకుండా ఇలా ఒక్కసారి బియ్యం పిండిని యాడ్ చేసి ట్రై చేయండి. కార బూందీ అనేవి ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా బాగా వస్తాయి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చూపించిన విధంగా డ్రాప్లా ఫామ్ అయ్యేలా పిండిని కలుపుకోవాలి. అప్పుడే మన కార బూందీ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక బూందీ గరిటెని తీసుకోవాలి. మరీ చిన్న హోల్స్ ఉన్న బూందీ గరిటె కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే గరిటెని తీసుకుంటే మనం చేసుకునే బూందీ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చూపించిన విధంగా బూందీ గరిటెలోకి వేసుకొని చూపించిన విధంగా చేస్తూ ఉంటే మన బూందీ అనేవి క్రిస్పీగా కరెక్ట్గా వస్తాయండి. బూందీని వేసుకునేటప్పుడు ఒకే దగ్గర వేసుకోకుండా ఇలా చూపించిన విధంగా వేస్తూ ఉంటే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత బూందీ గరిటెలోకి కొద్దిగా పిండిని తీసుకొని చూపించిన విధంగా బూందీలాగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చూపించిన విధంగా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా చేస్తూ ఉంటే బూందీ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. బూందీ అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా ఆయిల్కి ఎంత పడుతుందో అంతవరకు వేసుకోవాలి. బూందీని వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వెంటనే కదిలిస్తే పిండి అనేది గరిటెకి అతుక్కుపోతుంది. సో బూందీ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత కదిలిస్తూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బూందీ గరిటెలోకి కొద్దిగా పిండిని తీసుకొని బూందీలాగా చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి బూందీలాగా వస్తాయండి. ఆయిల్ కన్నా ఎక్కువగా బూందీని చేసుకుంటే మన బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో ఇలా చూపించిన విధంగా ఆయిల్కి ఎంతైతే బూందీ పడుతుందో అంతవరకు పిండిని తీసుకొని ఇలా చూపించిన విధంగా చేస్తూ ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బూందీని వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే మరొక రౌండ్లో బూందీని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కకుండా వేస్తే బూందీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి. సో ఈ చిన్న టిప్తో ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా బూందీని వేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఇలా బూందీ అంతా వేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఏదైనా జాలి గిన్నెలు పెట్టి 3 స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో ఫ్రై చేసుకోవడం వలన మన పల్లీలని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 2 రెబ్బల వరకు కరివేపాకు వేసి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బూందీలోకి వేసుకుందాము. పిండిని కలుపుకునేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, అలానే పల్లీలు కరివేపాకుకి మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఒకవేళ సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే బూందీని ఫ్రై చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేయండి. సాల్ట్ ఎక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ని స్కిప్ చేసేయండి. అలానే 1.5 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని వేసుకున్న తర్వాత 3 నుండి 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా దంచి వేసుకోవడం వలన కారం బూందీకి మరింత టేస్ట్ వస్తుంది. నేను తీసుకున్న 1/2 కిలో శనగపిండికి 1.5 స్పూన్ల కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ కారం ఎక్కువగా తినేవారు మరొక 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు, వెల్లుల్లి అనేది బూందీకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత బూందీ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజులకు పైగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.